హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. అది కూడా ఎటువంటి మసాలాలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు చూసేయండి వీడియో. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. పెద్ద సైజు ఒక 2 తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే గ్రేవీ చాలా బాగా వస్తుంది. తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి, ఒక రెమ్మ. చికెన్లో కరివేపాకు ఏంటి అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇలా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యడానికి కొంచెం పసుపు, నేను రుచికి సరిపడినంత ఇప్పుడే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనకి ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే కూర చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ అందులో వేసేసుకోవాలి. వీటికి ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయలేదు, మామూలుగా వాష్ చేసేసుకొని అందులో వేసుకోవడమే. ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఎటువంటి మసాలాలు వేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చండి. స్పైసెస్ మసాలాలు తినని వాళ్ళు ఉంటే ఇలా చేసుకోవచ్చు, చాలా బాగా ఉంటుంది. మనకి చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి ఇలా మిక్సీ అయిన తర్వాత మన కూర ఉడికేంతవరకు నేను ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ముందుగా అల్లం ముక్కలు వేసుకోవాలి, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలండి. ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూసారా, ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వీలైతే కొన్ని వాటర్ అయినా వేసుకొని పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసింది కదా. మనకి మసాలా ఇది మిక్సీ వేసుకోవడం కూర అయ్యేటప్పుడే మనం మిక్సీ వేసుకోవాలండి. లేకపోతే అది ముందు పట్టి పెడితే బ్లాక్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు అసలు బాగోదు. ఇలా కూర ఉడికేటప్పుడే అది వెంబడే మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకుంటేనే అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. లేదంటే కలర్ చేంజ్ అయితే అసలు బాగోదు చూడడానికి కూడా. చూసారా, ఇదంతా ఇలా పట్టించిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడే కానీ కర్రీ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తర్వాత అందులో కారం వేసుకోవాలి. కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు, ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. కారం కూడా వేసిన తర్వాత మనకి సరిపడని వాటర్ వేసుకోవాలండి. గ్రేవీ నేను మిక్సీ వేసాను కదా, అందులోనే కొన్ని వాటర్ వేసుకొని కలిపి వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. చూసారా, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని అందుకని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు కదా, ఎలాంటి మసాలాలు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.